ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి విజయ్ అనే కొడుకు ఉండేవాడు. రామయ్య భార్య చనిపోవడంతో తన కొడుకును తానే పెంచి పెద్ద చేశాడు. కొడుకంటే రామయ్యకి ప్రాణం. తన కొడుకు బాగుండాలని, ఏ లోటు లేకుండా పెరగాలి అని రాత్రింపగళ్ళు కష్టపడేవాడు. కాలం మారింది. విజయ్ పెద్దవాడయ్యాడు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళాడు. కొన్నాళ్లకు మంచి ఉద్యోగం సంపాదించాడు. నగర జీవితం అలవాటయ్యింది. క్రమంగా తండ్రిని తక్కువగా కలిసేవాడు. మొదట్లో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు. కానీ తర్వాత అది కూడా తగ్గిపోయింది. ఊరిలో రామయ్య ఒక్కడే ఉన్నాడు. తన కొడుకును చూడాలని అనుకున్నాడు. ఆగలేక తన కొడుకును కలవడానికి నగరానికి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణించి విజయ్ ఇంటి ముందుకు చేరాడు. తండ్రిని చూసి కొడుకు ఆశ్చర్యపోయాడు. నాన్నా, మీరెందుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు. నిన్ను చూడాలని ఆశతో వచ్చాన్రా. చాలా రోజులైంది నీ మాట విని, నీ ముఖం చూసిని. అక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాన్రా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు అని రామయ్య అన్నాడు. విజయ్కు కొంచెం సిగ్గుగా అనిపించింది. ఈ ఉద్యోగం, ఈ సిటీ లైఫ్ కారణంగా తండ్రిని పూర్తిగా మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది. కానీ తండ్రిని ఇంట్లోకి ఆహ్వానించకుండా, నానా, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉంటున్నాను, మీరు ఊరికి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాట విని రామయ్య కంటతడి పెట్టుకున్నాడు. సరే బాబు, నీకు సమయం లేనట్లయితే నేను వెళ్తాను, కానీ ఒక్కసారి నన్ను గట్టిగా కౌగిలించుకోరా అన్నాడు. అతని మాటలు విజయ్ గుండెని తాకాయి. వెంటనే తండ్రిని హత్తుకున్నాడు. రామయ్య ఒడిలో తలపెట్టి ఏడ్చేశాడు. నాన్నా, మీరు ఎంతగా నన్ను ప్రేమించారో ఇప్పుడే అర్థమవుతుంది. నన్ను క్షమించండి అని తండ్రి పాదాల మీద పడి ఏడ్చాడు. తనతో పాటు తన తండ్రిని లోనికి తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుంచి రామయ్యని చాలా బాగా చూసుకుంటున్నాడు విజయ్. మన తల్లిదండ్రులకి మనం తప్ప ఏమీ ఎక్కువ కాదు. వాళ్ళు మనల్ని కోరేది కొంచెం సమయం మాత్రం.